అయితే పంచకర్మ ద్వారా ఏ ఏ వ్యాధులు నయమవుతాయి, ఏ ఏ జబ్బులు ఉన్న వాళ్ళు పంచకర్మ చేయించుకోవాలి, ఏ ఏ వాటికి పంచకర్మలు ఏమేం చేస్తారు? ఈ పంచకర్మలో మెయిన్ ఇందాక చెప్పాం కదా 5 రకాల ట్రీట్మెంట్ ఉన్నాయండి. పంచకర్మ ట్రీట్మెంట్ మెయిన్ చేసేటప్పుడు బిఫోర్ చేసే ట్రీట్మెంట్స్ కొన్ని ఉంటాయి. ముందాక చెప్పాను చూసారా, శరీరానికి బాహ్యంగా చేస్తారండి. శరీరంగా బాహ్యం చేసే ట్రీట్మెంట్స్ మొత్తాన్ని కూడా పూర్వకర్మలు అంటారు. అంటే ఆయిల్తో మసాజింగ్ లాగా చేయటము, స్టీమ్ బాత్ లాగా ఇవ్వటము, ఇది హెర్బల్ పౌడర్స్ ఒక క్లాత్లో మూటలా కట్టి ఆ మూటతో కాపలం లాగా పెట్టడము, ఇవన్నీ కూడా శరీరానికి బాహ్యంగా చేసేవి. బాహ్యంగా చేసే వీటిని పూర్వకర్మలు అంటారు. అంటే బాడీని పంచకర్మలకి ప్రిపేర్ చేయటం. ఒక మాట చెప్పాలంటే శరీరం రాగానే డైరెక్ట్గా పంచకర్మ ఏ డాక్టర్ చేయకూడదు. ఫస్ట్ మన శరీరాన్ని పంచకర్మలకి ప్రిపేర్ చేయటం, దానికి పూర్వకర్మలు అంటే ప్రీ ఆపరేటివ్ కింద శరీరానికి మసాజు, స్టీము ఇవన్నీ చేస్తారు. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ పంచకర్మలు 5 రకాలు. పేషెంట్ ప్రాబ్లం తగ్గట్టు పేషెంట్ ఏజ్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకున్న ఇతర సమస్యలు ఏమున్నాయి అవన్నీ కూడా మన కన్సల్టేషన్ టైంలో డీటెయిల్గా ఎగ్జామిన్ చేసిన తర్వాత ఈ 5 రకాల పంచకర్మ చికిత్సల్లో ఈ 5లో ఆ పేషెంట్కి వాళ్ళకున్న ప్రాబ్లం తగ్గట్టు వాళ్ళకున్న ఏజ్ తగ్గట్టు ఏది సెట్ అవుతుంది. వమనం చేయాలా, విరేచనం చేయాలా, వస్సి చేయాలా, నశం చేయాలా, రక్తమోక్షం చేయాలా అనేది కన్సల్టేషన్ టైంలో పేషెంట్ యొక్క ప్రాబ్లం తగ్గట్టు డిసైడ్ చేసుకొని ఆ పంచకర్మ అనేది ట్రీట్మెంట్ చేస్తాం. ఈ పంచకర్మ చికిత్స కూడా అయిపోయిందంటే కలుపు మొక్కలు మొత్తం చేసేసిన తర్వాత నెక్స్ట్ చేసేది ఏంటి, పేషెంట్కి పశ్చాత్కర్మ అంటే పోస్ట్ ఆపరేటివ్. పంచకర్మ అయిపోయిన తర్వాత చేసేది పశ్చాత్కర్మ. దాంట్లో పేషెంట్ రోగానికి తగ్గట్టు ఔషధాలు అనేవి ఇచ్చి పేషెంట్ కొంతకాలం పాటు ఔషధాలు వాడండి అని చెప్పి ఇచ్చి పంపిస్తాం. ఇది ఈ 3 స్టేజ్లో ఉంటుంది: పూర్వకర్మ, ప్రధాన కర్మ, పశ్చాత్కర్మ. ఈ 3 స్టేజ్లో చేసేది మాత్రమే పంచకర్మ. అంతేగాని పైపైన ఆయిల్ మసాజ్ చేసి స్టీమ్ బాత్ పెట్టేస్తే పంచకర్మ అని చెప్పి ఎవరైనా చెప్పారంటే ఫస్ట్ నమ్మొద్దు. నమ్మినా సరే దానివల్ల పేషెంట్కి సరైన బెనిఫిట్స్ అనేవి రావు. ఈ 3 స్టేజ్లు ఎవరైతే చేస్తారో వాళ్ళ దగ్గరికే ట్రీట్మెంట్ చేసుకుంటే ఏ డిసీజ్కైనా సరే మూలం నుంచి మనం సమస్యను తగ్గిస్తాం కాబట్టి ఒక శాశ్వత పరిష్కారం రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకో ప్రశ్న అడిగారు మీరు, పంచకర్మలో ఏ రోగాలకు చేస్తారని.